శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజ చంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. నిరాతుంగస్తనగిరితటీ సుత్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయోః పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. ஓங்கி உலகளந்த உத்தமன் பேறு பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருங் சென்னல் ஊடுகயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கு இறந்து சீர்த்தமலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోర్యం బావాయి. భగవద్బంధులరా, ఆండాళ్ళమ్మవారు ఈ పాశురంలో భగవంతుని మూడో స్వరూపాన్ని చెప్తున్నారు. పరవ్యూహములయ్యాయి విభవావతారము. ఈ విభవావతారములో కూడా పాత్రలోపల పయోధి బంధించినట్టుగా, అంటే చిన్న కమండలంలో గంగవెల్లు ఇమిడించినట్టుగా వామన అవతారాన్ని సూచిస్తున్నారు. ఇక్కడ సూచిస్తూ ఈ వ్రతం చేస్తే ఏమిటి ఫలితము లోకానికి, ఊరు నాడుం ఉలగం ఎల్లాం అంటారు ఆళ్ళవారుడు. అలాగా మొత్తం అందరికీ ఏం ఫలితాలు వస్తాయో ఫలశ్రుతి చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఇంకా చివరిదాకా వెళ్లకుండానే ఈ ఫలితాలు లభిస్తాయి. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేరు పాడి, అలనాడు బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకుని 3 లోకాలు ఆక్రమించేంతగా ఎదిగి ఉలగమళంద ఉత్తమన్ పేరు పాడి, లోకములన్నీ కొలుచుకున్న మహానుభావుడున్నాడే ఉత్తముడు, ఆయన పేరుని గానం చేద్దాం. ఆయన్ని మనం చూడలేదు, ప్రత్యక్షంగా సేవించలేదు, ఆ స్వరూపం ఏమిటో మనస్సుకు కూడా అందదు. అయినప్పటికీ ఆ కారణ వామనాయ నమః అంటారు మనకి నారద పురాణంలో. అలాంటి వామనుని స్వరూపం నామాన్ని తలుచుకుని ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేరు పాడి నాంగల్ నం పావైకు శాత్తి నీరాడినాల్. మనము స్నానము చేసేటప్పుడు మనస్సు ఎక్కడో పెట్టుకున్నా, ఏదైనా వ్రతము పేరుతో స్నానము చేస్తే, అంటే వ్రతం చేస్తున్నామని శ్రద్ధగా స్నానము చేసిన, వ్రతం చెయ్యాలి గనక చేస్తున్నామని స్నానం చేసిన, శాత్తి నీరాడినాల్ అంటే అర్థం అది. శాత్తి నీరాడినాల్ తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. లోకంలో ఉండే ఈతి బాధలన్నీ తొలగిపోయి తీంగిన్ని నాడెల్లాం మొత్తము భూమండలమంతా కూడా తింగళ్ ముమ్మారి పెయ్దు. నెలకి 3 సార్లు వర్షాలు పడాలి. అంటే నెలకి 3 వర్షాలు పడేలాగా తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. ఓంగు పెరుంగ్ సెన్నెల్ ఊడుగయలుగడ, బాగా ఎదిగిన వరి దుబ్బుల మధ్యని, వరి నారుమడుల మధ్యని కాదు, వరి పొలాల మధ్యని, ఆ మొక్కల మధ్య ఉన్న నీళ్ల లోపల చేపలు తుళ్ళి పడుతుండగా తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుంగ్ సెన్నెల్ ఊడుగయలుగడ పూంగువళై పోదిల్ పొరివండు కண்బడుప్ప. అక్కడ చేపల కదలికకి ఆ నీళ్లల్లో ఉండే కలువలు, పద్మములు ఒకదాంతో ఒకటి ఒరుసుకుని కదులుతూ ఉండగా, ఆ పద్మ గర్భం లోపల తుమ్మెదలు హాయిగా నిద్రిస్తుండగా, ఒకదానితో ఒకటి పోరాడుతూ ఉండగా పొరివండు కண்படுப்ப தேங்காதே புக்கு இறந்து சீர்த்தமலை పత్తి వాంగ కుడం నిరైக்கும் వల్లల్ పెరుంబశుక్కల్. ఆ ఊహ చూడండి. వల్లల్ పెరుంబశుక్కల్, చాలా ఉదారమైన పశువుల వృద్ధి కలగాలి. ఉదారమైన పశువులు ఎంచేత వేదం చెప్తుంది, ఆప్యాయధ్వమగ్నియ దేవభాగం ఊర్జస్వతి పయస్వతి అనమీవ అయక్ష్మ మావస్తేన ఈశతమా. ఓ ఆవు, ఓ గోవు, నిన్ను ప్రార్థన చేస్తున్నాం,
ఊర్జస్వతి మంచి బలం కలిగి ఉండాలి, పయస్వతి అనమీవ రోగములు ఉండడానికి వీల్లేదు, అయక్ష్మ ఇతర దౌర్భాగ్యము దోషములు ఉండడానికి వీల్లేదు. ఏం చేయాలి నువ్వు? ఆప్యాయత్వం చక్కగా పచ్చగడ్డి బాగా మేయాలి, మేసి మాకు చక్కటి పాలనివ్వాలి. అప్పుడు భగవదారాధన చేసి భగవంతునికి నివేదన చేసి భగవంతునికి ఆరగింపు పెట్టిన తరువాత ఆ పాలు మా ఇంటిలో నిజముగా ఎవరికి అవసరమో అలాంటి చంటి పాపలకి తాగించిన తరువాత మిగిలిన పాలు మేము ప్రసాదముగా స్వీకరిస్తాము. అలాగా పాలు ఇచ్చే ఆవులట వల్లల్ పెరుంబశుక్కల్. ఎలాంటి పెరుంబశుక్కల్ అంటే కుడం నిరైకం వల్లల్ పెరుంబశుక్కల్. కుండ పెట్టని వాడిది పాపము, కుండ పెట్టగానే కుండ నిండుగా పాలు స్రవించేది. కుడం నిరైకం వల్లల్ పెరుంబశుక్కల్. ఆ కుండ పట్టుకొచ్చింది మేపరియా కాపరియా అవసరం లేదు, తాను పాలని నింపడమే పని. కుడం నిరైకం వల్లల్ పెరుంబశుక్కల్. ఎలాంటివి? తేంగాదే పుక్కు ఇరందు శీర్తమలై పత్తి వాంగ. అసలు ఆ పశువుల శాలలోకి అడుగు పెట్టాలంటే భయమవుతుంది. ఎంచేత వాటి సంఖ్య అపరిమితము. అవన్నీ కూడా శత్రుంజయమనే దశరథ మహారాజు ఏనుగు లాంటి చక్కటి పశువులట, అంత బలిష్టముగా ఉన్న పశువులవి. అలాంటి తోటకి తేంగాదే ఆలస్యం చెయ్యకుండా భయపడకుండా, తేంగాదే ఆలస్యం చెయ్యకుండా తడబడకుండా భయపడకుండా పుక్కు ప్రవేశించాలి లోపలికి, ఇరుందు కూర్చోవాలి. పాలు పితకడం అంటే ఏదో కేవలం పితకడం కాదు, పాలు పితకడానికి కూర్చునే విధానం ఉంటుంది. ఈ చేతి స్పర్శ వల్ల ఆవుకి తెలవాలి వీడు సహృదయుడని చెప్పి. ఆ చేతి స్పర్శ వల్ల కూడా పాల వృద్ధి జరగాలి. అప్పటికే ఆవు దూడ ముట్టెబెట్టిన కారణం చేత చేపిన పాలవి. ఈ పాలు పితికేవాని మృదువైన కర స్పర్శ వల్ల మరింత పులకించాలి ఆవు. భగవంతునికి నివేదన కోసం సమర్పించేలాంటి పాలు ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వాలి. తేంగాదే పుక్కు ఇరందు శీర్తమలై పత్తివాంగ. ఆ 4 శిరములని గట్టిగా పట్టి లాగుతూ ఉండగా కుడం నిరైకం వల్లల్ పెరుంబశుక్కల్ నీంగాద శెల్వం ఇరైందు. అలాంటి సంపదంతా కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉండాలి. ఇదంతా దేనివల్ల? భగవంతుని నామము నోట పాడుతూ జలకాల అడితిమేని అంటారు కవి. ఆ స్వామి గానం చేద్దాం మనము. ఏమిటి ఆయన గొప్పతనము? ఈ ఆవులన్నీ కూడా ఆయన గుణాన్ని పుణికిబుచ్చుకున్నాయి. ఎల్లాగట? ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేరు పాడి. వామనుడు ఆయన వామనావతారంలో వచ్చాడు. ఉత్తముడు. ఎంచేత తాను చెడిపోయినా ఎదటివాడికి క్షేమాన్ని కలిగించాలని ఆలోచన కలిగిన వాడే ఉత్తముడు. ఉత్తమ పురుషస్తు అన్యః. భగవంతుడే ఉత్తముడు. అంతేకాదు ఈ చీకటి నుంచి పైలోకాలకి తీసుకెళ్లేవాడు స్వామి. వామనుడై వచ్చాడు. అక్కడ అతిథికి వరమిచ్చాడు, ఇంద్రుడికి వరమిచ్చాడు, ప్రహ్లాదునికి వరమిచ్చాడు. ప్రహ్లాదుని తాతగారి సొమ్ము మనవడికి ఇవ్వడం కోసమని చెప్పి ప్రహ్లాదుడు తాతగారైతే బలిచక్రవర్తి మనవడు. ఆ భక్తికి కారణమయ్యి ఇక్కడ లొంగి వచ్చాడు. రాక్షసుణ్ణి దాన్ని శిక్షణ ఇచ్చాడు తప్ప శిక్షించలేదాయన. అది విశేషం. ఏమిటి వామనావతారంలో ఉన్న విశేషము? ఉత్తమన్ అంటే వేదం చెప్తుంది. ఒకప్పుడట ఈ భూమండలం అంతా కూడా సకల సృష్టి కూడా రాక్షసుల అధీనంలో ఉండేది. వాళ్ళ మనస్సు ఎంతవరకు ప్రసరిస్తుందో అంతది వాళ్ళ అధికారము. దేవతలకి కంటి చూపు కలిగేంత వరకు మాత్రమే. అందుకని వాళ్ళు వెళ్ళి అడిగారు, మాకు కూడా భాగం ఇవ్వండి అని చెప్పి. యజుర్వేదంలో ఆఖ్యాయిక. అందుకని రాక్షసులు అన్నారు, మీరు కొలుచుకుని రండి, ఆ భాగం మీకు ఇస్తామన్నారు. అనేసరికి ఇంద్ర శలాకీ భూత్వా త్రిభి పరిక్రామత్. ఇంద్రుడు కాస్త ఒక శలాకగా మారాడు, ఒక బద్దగా గజం బద్దగా మారాడు. మారి 3 సార్లు తిరిగి వచ్చాడట. 3 లోకాలు కొలుచుకున్నాడు ఆయన. ఇప్పుడు సామ్రాజ్యమంతా ఎవరిది? ఇంద్రుడిది. ఆ సామ్రాజ్యాన్ని గ్రహించాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి చేసిన తప్పేమిటి?
అంతవరకు కూడా గురువు మాట విన్నాడు. యజ్ఞాలు చేస్తూ దేవతల్ని గౌరవించాడు. ఇంద్ర పదవిని ఆశించలేదు. ఇంద్రుడి సింహాసనం మీద కూర్చోలేదు. ఇంద్రుడికి హవిసులిస్తూ వచ్చాడు. ఇలా నిలబడి ఉండగా గురువు మాట అవునన్నవాడు బలి చక్రవర్తి. పటుతరం వటు రూపమాగాత్ అంటారు. అలాంటి స్వామి వటువుగా వచ్చాడు. వచ్చినవాడు కాస్త లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉన్నది. కృష్ణాజినేన సంవృణ్వన్ అలా కదలి వచ్చాడు. వచ్చినదాకా ఉండి బలి చక్రవర్తి దానము ఇవ్వడానికి సిద్ధపడితే అక్కడ శుక్రాచార్యుల వారు కాదంటే వింధ్యావళి తొందరపడి కలశాన్ని లాక్కుని పాదం మీద నీళ్లు పోసిందట. పత్ని అన్వారభతే అంటుంది వేదము. పత్ని అనుమతి లేనిదే దానము ఇవ్వడానికి వీలు లేదు. ఎక్కడ బలి చక్రవర్తి దానము ఇవ్వడం మానేస్తాడేమో అని వింధ్యావళి చక్కగా ఆ నీళ్లని అభిషేకించింది పాదాల మీద. ఆ సమయంలో చేతిలో పడ్డ నీరు పడిందో లేదో అలా ఎదిగాట స్వామి. ఓంగి అంతింతై వటుడింతై నభోరాశిపై నల్లంతై అలా ఎదిగిపోయాడు త్రివిక్రమావతారం. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేరుబాడి లోకాలు కొలిచాడు. ఒక పాదముతో ఊర్ధ్వలోకాలు, ఒక పాదముతో అధోలోకాలు. ఎలా ఉందిట ఈ పాదము? పద్మము వలె బురద అంటిన పాదము వలె ఉందట. రెండవ పాదము స్వచ్ఛమైన కలువ పువ్వులా ఉందంటాడు వ్యాస భగవానుడు. అలాగా మరి మూడవ పాదము బలి చక్రవర్తి శిరస్సు మీద ఉంచాడు. అల్లా చేస్తే ఉత్తముడలాగా కాదు, పాతాళ లోకానికి ఇంద్ర పదవితో సమానమైన పదవిని బలి చక్రవర్తికి ఇచ్చాడు స్వామి. అంటే ధూళిదానం అంటారు. ఎవరెవరికి ఏ సంపద ఎలా ఇవ్వాలో ఆ సంపద ఇచ్చినవాడు గనక ఉత్తమన్. అంచేత ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేరుబాడి నాంగల్ నంబావైకు శాత్తి నీరాడినాల్. వ్రతానుష్ఠానం పేరుతో స్నానము చెయ్యండి చాలు, వ్రత ఫలితము లభిస్తుంది. అలాంటిది అంచేత నంపావైకు శాత్తి నీరాడినాల్ తీంగింది నాడెల్లాం. ఇక్కడ కూడా ఆచార్య వైభవమే. ఆచార్యుడు కూడా వామనుని వంటి వాడే. కనిపించినప్పుడు వామనుడిలా కనిపిస్తాడు. తన స్వరూపాన్ని చూపించేటప్పుడు విజ్ఞాన స్వరూపాన్ని త్రివిక్రముడవుతాడు. ఆయన కూడా అడిగేదేది 3 అడుగులే. యత్ కరోషి యదశ్నాసి యత్ తపస్యసి కౌంతేయ. స్వామి అడిగిందది. ఆచార్యుడు కూడా 3 అడుగులే అడుగుతాడు. తత్వత్రయము, జీవ, ప్రకృతి, పరమాత్మ ఈ 3 చెప్తానంటారు. లేదు, రామాయణము, భారతము, భాగవతము 3 పదములు. లేదు, కర్మ, జ్ఞాన, భక్తి ఈ 3 ఉపదేశిస్తా, వైరాగ్యం వెంటనే వస్తుంది. ఇలాగ 3 పదములే అడుగుతాడు ఆచార్యుడు కూడాను. ఓంకి ఉలగలంద ఉత్తమన్ పేరుబాడి ఆయన 3 అడుగులు అడిగాడు. ఆచార్యుడు కూడా అంతే. ఉత్తమన్, ఉత్తముడు ఆయన. మనకి ఎందరో గురువులైనప్పటికీ కూడా ఆచార్యుడు మంత్రోపదేశం చేసిన వారు సద్బుద్ధి, సాధుసేవి, సముచిత చరిత ఇత్యాది లక్షణములు కలిగి ఉన్న శిష్యునికి దీర్ఘబంధువు స్కాలిచ్చే శాసితారం. అలాంటి గురువు ఆచార్యుడు. 3 అడుగుల నేల అడిగినట్టుగా ఇక్కడ త్రిపదమైన భాగాన్ని అడుగుతారు. తన విశ్వరూపాన్ని చూపిస్తారు. అలాంటి ఆచార్యుల నామాన్ని గానం చేసినట్టయితే ఓంకి ఉలగలంద ఉత్తమన్ పేరుపాడి నాంగల్ నంబావైకు చాత్తి నీరాడినాల్. అంటే ఆచార్యుల పేరుతో సంబంధము కలిగి ఉంటే చాలు, ఆచార్య గురుకులానికి వస్తే చాలుట. ఆ సంబంధము చేతనే తీంకిన్రి లోకంలో ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోయి, అంటే మనలో ఉండే అరిషడ్వర్గము తొలగిపోయి తీంకింది నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. 3 వర్షములు అనుగ్రహం కురిపిస్తాడు. ఆవు ఎలాగైతే 4 శరములతో పాలు మనకిస్తుందో ఆచార్యుడు కూడా భగవదాజ్ఞగా మన అవస్థ చూచి ఓర్వలేక మనము ప్రార్థిస్తే ప్రార్థించకున్నా 4 రకాలుగా ఉపదేశిస్తాడు. అలాంటి స్వామి నామాన్ని, అలాంటి స్వామి ఏ భగవంతుణ్ణి హృదయంలో ఉంచుకున్నారో ఆ స్వామి నామాన్ని మనం గానం చేద్దాం. కారణ వామనుణ్ణి హృదయంలో అట్టే పెట్టుకుందాం అంటున్నారు ఈ పాశురంలో ఆండాళ్ళమ్మ వారు. మరిన్ని విశేషాలు మరో పాశురం.